గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ వీడియోకి స్క్రిప్ట్ ఎలా రెడీ చేసుకోవాలో, చాట్ జీపీటీని ఉపయోగించి స్క్రిప్ట్ ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. దయచేసి వినండి. ఈ వీడియో చాలా మంచిది. యూట్యూబర్స్కి, అట్లాగే చదువుకున్న వాళ్ళకి, ఇంకా మనకు లైఫ్కి సంబంధించిన ఏ డౌట్లు అయినా సరే, ప్రత్యేకంగా యూట్యూబ్ వీడియోని ఎంత పెద్ద వీడియో అయినా సరే వితిన్ 1 minute దాని వీడియో స్క్రిప్ట్ ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటాము. దయచేసి గమనించండి, ఫోన్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగానే మెథడు నేను ఏ విధంగా చెప్తున్నాను. ల్యాప్టాప్ అనే కాదు, ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఇలా చాట్ జీపీటీ గూగుల్ ఓపెన్ చేసి చాట్ జీపీటీ అని టైప్ చేస్తాము. దాన్ని ఓపెన్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తాము. ఇలా ఇంటర్ఫేస్ చూపిస్తుంది. సో ఇక్కడ మెసేజ్ బాక్స్ చూపిస్తుంది. ఈ మెసేజ్ బాక్స్లో మనం ఏం చేయాలంటే, ఇది నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను. గివ్ మీ 1 minute వీడియో కంటెంట్ ఫ్రమ్ మంగోలియా కంట్రీస్ ఇన్ టాప్ 5 మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. గివ్ మీ ద స్క్రిప్ట్ విత్ ఇమేజ్ అండ్ వీడియో సజెషన్స్ విత్ ఎగ్జాక్ట్ టైమ్ స్కేల్స్. సో ఈ విధంగా మనకు కమాండ్ ఇచ్చినప్పుడు ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఎట్లా ఇస్తుందో. వీడియో స్క్రిప్ట్ మొత్తం ఇచ్చేస్తుంది. చూడు, 1 minute కాదు, వితిన్ 20 seconds 10 seconds లోపలే ఎక్కడెక్కడ వీడియోలు, ఏ వీడియో పెట్టాలి, ఎక్కడెక్కడ ఏ ఇమేజ్ పెట్టాలి, మొత్తం అదే ఇచ్చేస్తుంది టైంతో సహా. ఏం మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా మనం ఎడిట్ చేసుకొని వీడియో ఎడిట్ చేసుకోవచ్చు అంతే. చూడండి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మంగోలియా అడిగితే 03 వరకు ఓపెనింగ్ షాట్, ఏ మ్యాప్ ఆఫ్ ఏషియా జూమింగ్ ఇంటూ మంగోలియా. సో దీన్ని మనం ఇంగ్లీష్లోనే కాదు, తెలుగులో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మళ్ళీ కిందకు వచ్చి ట్రాన్స్లేట్ అబౌవ్ స్క్రిప్ట్ ఇంటూ తెలుగు అన్నాం అనుకో, అంతే. తెలుగులోకి మనం పైన ఉన్న స్క్రిప్ట్ మొత్తం మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఇట్లా మొత్తం తెలుగులోకి వచ్చేస్తుంది. సో మనం ఇంక డైరెక్ట్గా తెలుగులో చేసుకోవచ్చు. మనం ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో మనము స్క్రిప్ట్ రెడీ చేసుకొని దాని ప్రకారంగా ఆ వీడియోస్ని మనము సేకరించుకొని మనం వీడియోని రెడీ చేసుకోవచ్చు. ఇట్లా ఓన్లీ దీనికి సంబంధించిందే కాదు, సపోజ్ మనకి ఏ డౌట్లు ఉన్నా సరే, సపోజ్ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము, సపోజ్ పాలిటీ అనుకో, పాలిటీ తీసుకున్నప్పుడు మనకు గవర్నర్ గురించి కావాలి. సపోజ్ నువ్వు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, గవర్నర్ గివ్ మీ అబౌట్ గవర్నర్ notes for group 2 exam in Andhra Pradesh. Notes should be detailed అని అన్నాము. ఇట్లా కమాండ్ ఇచ్చామనుకో, చూడండి మొత్తం గవర్నర్కి సంబంధించి మనం గ్రూప్ 2 ఎగ్జామ్కి అడిగినాము. ఆ గ్రూప్ 2 గ్రేడ్ లెవెల్లోనే మనకి ఎంత అవసరమో అంత నోట్స్ ఇస్తుంది. ఇది ఎట్లా అంటే మనకు సజెషన్స్ కూడా ఇస్తుంది. ఏ బుక్స్ చదవాలి, రెఫరెన్స్ బుక్స్ కూడా ఇస్తుంది నోట్స్ అయిపోయినాక. సో అంత ఈజీ అనమాట ఈ చాట్ జీపీటీని ఉపయోగించుకొని. మళ్ళీ ఏం తప్పులేమి ఇవ్వదు. సో మనం హ్యాపీగా దీన్ని ఉపయోగించుకొని మన నోట్స్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అట్లాగే ప్రాజెక్ట్ వర్క్ రెడీ చేసుకోవచ్చు.
అట్లాగే పీపీటీకి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసుకోవచ్చు, పీడిఎఫ్కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని విధాలుగా ఈ చాట్ జీపీటీని ఉపయోగించుకొని మనం ఈజీగా స్క్రిప్ట్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ నోట్స్ మళ్ళీ ట్రాన్స్లేట్ అని కొట్టినాం అనుకో, ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ తెలుగు కొడితే చాలు, మళ్ళీ తెలుగులో వచ్చేస్తుంది. మొత్తం ఇట్లా తెలుగులో వచ్చేస్తుంది. సో కాబట్టి అండ్ ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, చాట్ జీపీటీని ఉపయోగించుకొని యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ కానీ అట్లాగే నోట్స్లు కానీ ఎలా రెడీ చేసుకోవాలో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫైనల్గా ఇక్కడ కాపీ ఉంటుంది, కాపీ చేసుకొని మనం డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసి మన ల్యాప్టాప్లోనే యాప్స్ లోపలికి వెళ్తే ఇక్కడ నోట్ ప్యాడ్ అని ఉంటుంది. నోట్ ప్యాడ్, ఈ నోట్ ప్యాడ్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ బటన్ నొక్కి పేస్ట్ నొక్కినామంటే ఇక్కడ అన్నీ పేస్ట్ అయిపోతుంది. దీన్ని సేవ్ చేసి పెట్టుకొని మళ్ళీ మనం వీడియో క్రియేట్ చేసుకోవచ్చు, అట్లాగే నోట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, తర్వాత పీడిఎఫ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి చాలామందికి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.